హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం ఫిబ్రవరి 16th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో ఈవెన్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్ని కూడా కవర్ చేయబోతున్నాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని. సో కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి ప్రాక్టీస్ క్వశ్చన్కి మీకు ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మాక్ టెస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. బికాస్ మీకు ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చేవి ఆల్రెడీ ప్రీవియస్ డే. సపోజ్ 16th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము కరెంట్ అఫైర్స్ అనుకున్నప్పుడు మీరేంటంటే 15th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వాటిని క్లియర్గా వినండి. దాని తర్వాత మీరు 16th ఫిబ్రవరి రోజున వచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ని చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అయ్యిందా అవ్వలేదా అనేది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో ఇంకా కూడా మీకు ఆన్సర్స్ కావాలి అని అనుకుంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ యొక్క మెజారిటీని బేస్ చేసుకొని ఇఫ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ క్లాస్లో రిపీట్ చేయాలా లేదా అనేది వి విల్ లుక్ ఫర్దర్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా యాక్చువల్గా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాము డైలీ బేసిస్లో. సో ఒకసారి మీరు యాక్సెస్ చేసుకోండి. సో ఇంకా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్స్ని. అండ్ మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందులో జాయిన్ అవ్వాలని డౌట్లు ఉన్నట్లయితే ఒకటే సొల్యూషన్ ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేయండి. సో యూ కెన్ జాయిన్ టు టెలిగ్రామ్ ఛానల్. అండ్ మీకు డైలీ బేసిస్ పైన లేదంటే కొంత ఇన్ఫర్మేషన్ అవ్వనివ్వండి, ఏదైనా కోర్సెస్ సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్, సో మీకు అదర్ సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్స్ కానీ సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తుంటాము. సో జస్ట్ యూ కెన్ జాయిన్ త్రూ ద టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించింది, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కానీ చెప్తున్నాను కదా మీకు మ్యాక్సిమం 50% ఛాన్సెస్ అనేవి యూ విల్ బీ హ్యావింగ్ ఫ్రమ్ ద ఆథర్. అంటే మీకు ఇక్కడ ఆథర్ నేమ్కి సంబంధించి ఎప్పుడు కానీ బుక్ని ఎవరు రచించారు, రైట్? లేదు అంటే ఆ బుక్లో అసలు ఏం డిస్క్రైబ్ చేశారు, ఈ విధంగా క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి. సో ఇక్కడ మీకు ఆథర్ నేమ్ అడిగారు క్వశ్చన్. మరి ఆ బుక్ యొక్క టైటిల్ ఏంటి అంటే హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ అనే బుక్ని రీసెంట్గా ఒక ఆథర్ రచించడం జరిగింది. అంటే ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న పాండమిక్స్ని ఏ విధంగా స్టాప్ చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటూ మనకు ఒక బుక్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ బుక్ ఏంటంటే హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ అనే బుక్ అనమాట. కానీ దీన్ని ఆథర్ చేస్తుంది ఎవరు అనేది క్వశ్చన్. ఒకసారి మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఆథర్ నేమ్కి సంబంధించి సో ఇక్కడ మనకి టిమ్ కుక్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ ఆర్ వారెన్ బఫెట్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా జర్మనీ ప్రెసిడెంట్ రీఅపాయింట్ అవ్వడం జరిగింది. అంటే ఒకసారి మీకు అట్లీస్ట్ ఐడియా ఉన్నట్లయితే అసలు ప్రీవియస్ ఇయర్లో దట్ మీన్స్ ప్రీవియస్ టర్మ్ 2017 ఎలక్షన్స్లో ఎవరైతే అపాయింట్ అయ్యారో మళ్ళీ ద సేమ్ పర్సన్ 2022లో అపాయింట్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? అందుకోసం ఒక రీఅపాయింట్ అనే టర్మినాలజీ కూడా మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది, రీఎలెక్టింగ్, రైట్? సో ఇక్కడ మళ్ళీ అంటే ప్రీవియస్ ఫస్ట్ టర్మ్లో మళ్ళీ సెకండ్ టర్మ్ తను ఇప్పుడు పొజిషన్లోకి వచ్చారు ప్రెసిడెంట్గా. ఏ కంట్రీకి? జర్మనీకి. అండ్ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మరి అంజెలా మర్కెల్, ఒలఫ్ స్కాల్స్, క్రిస్టియన్ లిండర్ ఆరెల్స్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మేయర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే సౌభాగ్య స్కీమ్ అనేది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. కానీ మళ్ళీ పర్టికులర్గా మన కరెంట్ అఫైర్లో ఏముంది క్వశ్చన్ ఏంటి అంటే ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఈ సౌభాగ్య స్కీమ్లో యాక్చువల్గా ఈ సోలార్ బేస్డ్ ఏదైతే స్టాండలోన్ సిస్టమ్ ఉందో సో దీన్ని అంటే పర్టికులర్ కేటగిరీని యూస్ చేస్తూ సోలార్ పవర్ని యూస్ చేస్తూ ఒక సడన్ స్టేట్ గవర్నమెంట్ అది హైయెస్ట్ పొజిషన్లో ఉంది. అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి సౌభాగ్య స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రతి ఒక్క రూరల్ హౌస్ హోల్డ్స్ ఏ ఒక్క కంట్రీలో ఉన్న హౌస్ హోల్డ్ అనేది ఈవెన్ దే
హ్యావ్ టు బి ఎలక్ట్రిఫైడ్, రైట్? సో ఇక్కడ పవర్ సప్లై అనేది ఉండాలి ప్రతి ఇంటికి, అది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట సౌభాగ్య స్కీమ్ది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పర్టికులర్గా ఈ సోలార్ బేస్డ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని కూడా ఒక స్టేట్ అనేది హైయెస్ట్ పొజిషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ హౌసెస్ని ఎలక్ట్రిఫై చేసింది సోలార్ పవర్ యూజ్ చేస్తూ. మరి ఆ స్టేట్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం యాక్చువల్గా, ఏంటది? అదర్ నేమ్. ఈవెన్ సౌభాగ్య స్కీమ్ని యాక్చువల్గా అదర్ నేమ్ ఏంటి అనేది ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. సో మరి ఇక్కడ ఈ క్వశ్చన్తో పాటు సౌభాగ్య స్కీమ్ యొక్క అదర్ నేమ్ని కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మరి ఇక్కడ మనం స్టేట్ నేమ్స్కి వెళ్ళినట్లయితే గుజరాత్, కేరళ, సిక్కిం, రాజస్థాన్ ఆర్ పంజాబ్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఆబిచరీస్ నుండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకున్నప్పుడు ఇలా ఇండైరెక్ట్గా అడుగుతుంటారు. మ్యాక్సిమం పర్సన్కి సంబంధించిన హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రొఫెషన్కి సంబంధించి, లేదు అనుకున్నప్పుడు ఆ పర్సన్ యొక్క అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఏవైనా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ తీసుకోవడం ఆ విధంగా. అండ్ లేదు అనుకున్నప్పుడు పర్సన్ యొక్క నేమ్ అనేది, అంటే ఇక్కడ మీకు అచీవ్మెంట్స్ ఇస్తారు, ప్రొఫెషన్ ఇస్తారు. క్వశ్చన్ ఇక్కడ మిమ్మల్ని ఇండైరెక్ట్ ఫార్మాట్లో పర్సన్ నేమ్ అడుగుతుంటారు. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇక్కడ మీరు ఇండైరెక్ట్లో వచ్చినా లేదా డైరెక్ట్ ఫామ్లో క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏంటంటే పర్సన్ యొక్క హిస్టరీ అనేది, ఇప్పుడు సపోజ్ మనకి రీసెంట్గా ఒక పర్సన్ పాస్ అవే అయ్యారు, రీసెంట్గా లతా మంగేష్కర్ గారు చనిపోవడం జరిగింది, రైట్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో తను యాక్చువల్గా తన యొక్క హిస్టరీ ఒకసారి మీరు గ్లాన్స్ వేస్తే క్వశ్చన్ తనకి సంబంధించి మిమ్మల్ని ఏ విధంగా అడిగిన, ఆబ్వియస్లీ చాలా ఈజీ కాన్సెప్ట్ ఒక పర్సన్ గురించి తెలుసుకోవడం. ఆ పర్సన్ గురించి తెలుసుకుంటే ఇంకా వాళ్ళ అచీవ్మెంట్స్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. లైక్ ఆరెల్స్ పర్సన్ నేమ్, ఒకవేళ అచీవ్మెంట్స్ లేదా తన యొక్క ప్రొఫెషన్ ఇచ్చి, సపోజ్ సింగర్ అన్నాం, రైట్? లతా మంగేష్కర్ గారు. సో సింగర్కి సంబంధించి తను సింగర్, రీసెంట్గా ఈ యొక్క అవార్డు తను లైక్ రిసీవ్ చేసుకున్నారు, కానీ తన యొక్క పాపులర్ నేమ్ కూడా ఇస్తుంటారు హిస్టరీకి సంబంధించి ఇచ్చి, మనకి రీసెంట్గా పాస్ అయ్యే పర్సన్ ఆయన నేమ్ ఏంటి అని అడుగుతుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీకు ఓవరాల్గా తెలుసుకోవాల్సింది ఏంటి, ఎవరైనా పర్సన్ చనిపోయారు అని రీసెంట్గా ఎమినెంట్ పర్సన్స్ మన కరెంట్ అఫైర్లో ఉన్నట్లయితే ఒకసారి మళ్ళీ క్లాస్ అయిన తర్వాత కూడా ఇన్ డీటెయిల్గా డెప్త్గా కూడా తెలుసుకోండి. ఒకవేళ కొన్నిసార్లు ఎగ్జామినర్ డిఫికల్టీగా మీకు పేపర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు ఏవైతే ఏరియాస్ మిస్ చేస్తారు, మ్యాక్సిమం మన క్లాసెస్లో ప్రతి ఇంపార్టెంట్ ఏరియా మీకు కవర్ అవుతుంది, కానీ ఇంకా మీకు టైం ఉన్నట్లయితే ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవ్వండి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు. దాట్ విల్ బీ వెరీ యూజ్ఫుల్. ఇంకా అట్లీస్ట్ మీకు ఫర్దర్ ఎగ్జామినేషన్స్లో కూడా అలాంటివి యూజ్ అవుతుంటాయి. అండ్ యాక్చువల్గా మనకి ఇక్కడ పర్సన్కి సంబంధించి ఎవరు అంటే, నేమ్ ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ బజాజ్ గ్రూప్ అండ్ ద ఇండస్ట్రియలిస్ట్ హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ పాస్డ్ అవే. రాహుల్ బజాజ్, సంజీవ్ బజాజ్, షెఫలి బజాజ్ ఆర్ నీరజ్ బజాజ్. అండ్ ఈవెన్ మీకు ఆప్షన్ ఈ కూడా ఇస్తాను, నన్ ఆఫ్ ద అబవ్. సో కొన్నిసార్లు ఇలాంటి ఆప్షన్స్ ఎందుకు ఇస్తారు అంటే మీ మైండ్ని కన్ఫ్యూజన్ పొజిషన్లో ఉంచడం కోసం నన్ ఆఫ్ ద అబవ్ అంటారు, రైట్? సో ఒకవేళ మీకు ఆన్సర్ క్లారిటీగా తెలిసినా కూడా కన్ఫ్యూజన్స్ పొజిషన్లో పడుతుంటారు. నన్ ఆఫ్ ద అబోవ్ వచ్చింది కదా, ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే మీ టెండెన్సీ ప్రకారం అయితే ఇలాంటి ఆప్షన్స్ ఆల్ ఆఫ్ ద అబోవ్, నన్ ఆఫ్ ద అబోవ్స్ మీరు వాటిని ఆప్ట్ చేస్తారు ఆప్షన్స్ చదవకుండా. సో అందుకోసమే ఫస్ట్ ఇక్కడ హ్యూమన్ టెండెన్సీని కూడా మైండ్ని రీడ్ చేస్తూ ఎగ్జామినర్స్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. సో కేర్ఫుల్గా చూసుకోండి, ప్రతి ఆప్షన్ క్లియర్గా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయండి. అండ్ దెన్ మనకి 2022లో జరగబోయే ఈ ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఏదైతే ఉందో మేలో జరగబోతున్నాయి, షెడ్యూల్ చేశారు కదా, మనం ఈవెన్ డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్లో. 2022లో మే మంత్లో జరగబోతున్నాయి. మరి ఈ ఫెస్టివల్స్ అంటే 2022లో జరగబోతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇదేంటంటే ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ యాక్చువల్గా న్యూమరికల్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎందులో నుండి రైజ్ అవుతాయి. మరి న్యూమరికల్స్కి సంబంధించి మీ క్వశ్చన్స్ అనేవి స్కీమ్స్ అండ్ నెక్స్ట్ ఏరియాస్ ఏంటి అంటే ఈ స్కీమ్స్కి సంబంధించి స్కీమ్ లేదా ప్రాజెక్ట్కి సంబంధించిన అవుట్లే గురించి ఆర్ ఎల్స్ ఎకానమీ కాన్సెప్ట్స్ అండ్ దెన్ ఈవెన్ రిగార్డింగ్ ద ఎడిషన్. సో మనకుంది ఎడిషనే కదా, కొన్ని ఇంపార్టెంట్ డేస్లో కూడా ఎడిషన్స్ ఉంటాయి. ఆర్ ఎల్స్ లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ బ్యాంకింగ్. సో మీకు ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే న్యూమరికల్స్కి సంబంధించి మిమ్మల్ని దీస్ ఆర్ ద మ్యాక్సిమం ఏరియాస్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ మేజర్ మోస్ట్ ఏంటది ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్.
ఇస్ ఇట్ క్లియర్? సో ఈ 6 to 7 ఏరియాస్ నుంచి మీ క్వశ్చన్స్ అనేవి న్యూమరికల్ బేస్డ్ అవుతుంటాయి. మీరు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ ద్వారా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు వస్తున్నారో సో వైలో ఓవర్కమింగ్ జస్ట్ ఒకసారి మీరు ఏంటంటే ఈ యొక్క న్యూమరికల్ కాన్సెప్ట్స్ని ఐడియా ఉంచుకోండి. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ క్వశ్చన్స్ ఏంటంటే మ్యాక్సిమం ఒకవేళ న్యూమరికల్గా అడగాలి, కొన్నిసార్లు ఏంటంటే న్యూమరికల్స్ అడుగుతారా ఎగ్జామ్లో అలా అనుకుంటారు, కానీ ఈ ఏరియాస్ నుండి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి, ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మనకి క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఎన్నో ఎడిషన్ అన్నారు కదా ఈ ముంబై ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి సంబంధించి, ఈ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి ఆప్షన్కి వెళ్ళినట్లయితే 10th edition, 17th or else 25th or 12th. Is it clear? And now విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ ద ప్రాక్టీస్ సెషన్. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం నేషనల్ న్యూస్ కవర్ చేద్దాం, దాని తర్వాత స్టేట్ న్యూస్, దెన్ అపాయింట్మెంట్స్, ఇంపార్టెంట్ డేస్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఇలా మనం వేరియస్ కేటగిరీస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫస్ట్ మనకి నేషనల్ న్యూస్లో ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రాగన్ కంట్రీ కాల్ చైనా అంటుంటుంది, రైట్? సో ఈ చైనాకి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ ఉంది. ఏంటంటే ప్రీవియస్ మనకి 2020లో కూడా కొన్ని యాప్స్ని బ్యాన్ చేసిన విషయం తెలిసింది, రైట్? సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొన్ని రీబ్రాండెడ్ యాప్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ ఇప్పుడు ఏదైనా అదర్ లైక్ పబ్జీ గేమ్ దాన్ని ఫ్రీ ఫైర్గా ఇలా రీబ్రాండెడ్ గేమ్స్ అండ్ యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ యాప్స్ని కూడా కంప్లీట్గా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక 54 చైనాకి సంబంధించిన యాప్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. ఇస్ ఇట్ క్లియర్? అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ ఈవెన్ యాక్చువల్గా ఈ యాప్స్ బ్యాన్ చేసిన మరి ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇస్ ఇట్ క్లియర్? అండ్ మేజర్గా మరి ఇక్కడ మనకి ఏ సెక్షన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ మొబైల్ గేమ్స్ లేదా యాప్స్ని మనకి బ్యాన్ చేయడానికి అంటే సెక్షన్ 69A. అండ్ యాక్ట్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ ఆఫ్ 2000. ఏంటది? ఐటీ యాక్ట్ ఆఫ్ 2000. మరి అండర్ సెక్షన్ 69A ప్రకారము ఏంటంటే యాక్చువల్గా ప్రొవిజన్ వచ్చేసి గవర్నమెంట్నిది లైక్ వెబ్సైట్ని బ్లాక్ చేసే పర్మిషన్ అనేది ఇస్తుంది అండర్ సెక్షన్ 69A. అండ్ ఈవెన్ which will provides the government power to issue the directions for blocking the public access even for any information through the any computer resource. Is it clear? So ఈ విధంగా మనకి సెక్షన్ 69 ప్రకారము ఏ ప్రకారము కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 54 ఎన్ని యాక్చువల్గా న్యూమరికల్ టర్మ్ చూడండి ఇక్కడ 54 యాప్స్ని 2022లో మళ్ళీ బ్యాన్ చేశారు. ఆ యాప్స్ కూడా ఏంటంటే రీబ్రాండెడ్ వర్జన్ ఆఫ్ యాప్స్ అనమాట. 2020లో కొన్ని బ్యాన్ చేశారు కదా, మళ్ళీ వాటికి రివర్జన్ క్రియేట్ చేశారనమాట. సో ఈవెన్ అవి కూడా ఇప్పుడు కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బ్యాన్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది యాక్చువల్ కాన్సెప్ట్ అనమాట మీకు. సో ఇక్కడ మనకి తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుతం స్టార్ట్ అయింది February 16th నుండి ఫిబ్రవరి యాక్చువల్గా మనకి 19th వరకు 2022లో ఈ ఫెస్టివల్ ప్లేస్ చేసుకుంటుంది. సో రీసెంట్గా ఈ ఫెస్టివల్కి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కొంత అమౌంట్ శాంక్షన్ చేసింది. ఆ అమౌంట్ ఎంత అంటే 2.26 crore రూపీస్ అమౌంట్ అనేది అలొకేట్ చేశారు. మరి ఎందుకోసం అంటే ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఫేర్ అనమాట. ఫస్ట్ మనకి కుంభమేళా అండ్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫేర్ వచ్చేసి దట్ ఈస్ తెలంగాణ స్టేట్లో కండక్ట్ చేస్తున్నారు. అదేంటంటే మనకి ఈ యొక్క మేడారం జాతర. ఇస్ ఇట్ క్లియర్? మరి ఈ యొక్క జాతర అనే ఫెస్టివల్లో యాక్చువల్గా ఇది ఏ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు, ఎలాంటి డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆ ఫెస్టివల్ సంబంధించిన హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా తెలుసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ 2 గాడెసెస్ని మనకి ఎక్కువగా కొలుస్తుంటారు, సమ్మక్క అండ్ సారలమ్మ. అది కూడా ఏంటంటే ఈ ఫిబ్రవరి మంత్లో మాఘ్ మాస్ అంటుంటారు కదా, సారీ ఇక్కడ ఏమంటామంటే యాక్చువల్గా మాఘ అంటుంటారు ఫిబ్రవరి మంత్ని. సో అందులో యాక్చువల్గా మనకంటే ఎవ్రీ ఇయర్ ఈ యొక్క సీజన్లో సెలబ్రేట్ చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ లేదా ఆల్టర్నేట్ ఇయరా? సో ఒకసారి ఇక్కడ మీరు క్లారిఫై చేసుకోండి. కొన్ని ఫెస్టివల్స్ ఎవ్రీ ఇయర్ అంటుంటాం. యాక్చువల్గా ఈ సమ్మక్క సారల మేడారం జాతర అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి సెలబ్రేట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? క్లారిటీగా తెలుసుకోండి. ఒకవేళ మీకు స్టేట్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. ఇది 2 yearsకి ఒకసారి సెలబ్రేట్ చేస్తారు, 4 days సెలబ్రేట్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకేంటంటే యాక్చువల్గా 2.26 crore రూపీస్ అనేది ఎవరు అలొకేట్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేసింది. ఎందుకోసం అంటే ఈ ఫెస్టివల్ అనేది యాక్చువల్గా సెకండ్ లార్జెస్ట్ ఫేర్ అన్నాం కదా ఇండియాలోనే. అండ్ ఈవెన్ ఈ యొక్క స్టేట్ ఫెస్టివల్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1998లో స్టేట్ ఫెస్టివల్గా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది.
అండ్ ఈవెన్ దాని తర్వాత కన్సిడర్ చేసినట్లయితే మనకి మేడారం విలేజ్ అనమాట. సో ఇక్కడ జాతరకి నేమ్ ఎలా కన్సిడర్ చేశారు, ఈ విలేజ్ యొక్క సిగ్నిఫికెన్స్తో, అంటే విలేజ్ నేమ్ని కన్సిడర్ చేస్తూ మనకి ఫెస్టివల్కి నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఏ డిస్ట్రిక్ట్లో మరి తెలంగాణలో అంటే ములుగు డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. అండ్ ఈ యొక్క పర్టిక్యులర్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే ద లార్జెస్ట్, యూ కెన్ కన్సిడర్ హియర్ సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ వచ్చేసి ఏంటది, కోయా ట్రైబ్స్. ఇస్ ఇట్ క్లియర్? కోయా ట్రైబ్స్ తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీ అనమాట. సో వీళ్ళు యాక్చువల్గా ఈ ట్రైబల్ కమ్యూనిటీ, కోయా ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఈ యొక్క మేడారం జాతరని ఆర్గనైజ్ చేస్తుంటారు. అండ్ విచ్ ఇస్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ విచ్ ఇస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఫెస్టివల్కి వెళ్ళినట్లయితే ఫెస్టివల్కి 2 నేమ్స్ ఉన్నాయి, జైసల్మర్ డెజర్ట్ ఫెస్టివల్, లేదు అంటే మరు మహోత్సవ్ అని కూడా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ యాక్చువల్గా మనం ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా వెళ్ళినట్లయితే ఈ యొక్క ఫెస్టివల్ అనేది విచ్ ఇస్ ఇన్ ద గోల్డెన్ సిటీ, స్టార్టెడ్ ఫ్రమ్ 13th to and ended on 16th of February in Pokhran village. Is it clear? Which is in Jaisalmer, Rajasthan. అండ్ యాక్చువల్గా మనకి ఈ పర్టికులర్ ఫెస్టివల్ కూడా 4-day ఫెస్టివల్, కానీ ఇది ఏంటంటే యాన్యువల్గా, దట్ మీన్స్ ఎవ్రీ ఇయర్. ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతర అనేది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ రాజస్థాన్ డెజర్ట్ ఫెస్టివల్ అనేది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 4 days జరుగుతుంది. అండ్ ఈవెన్ దీంట్లో కొంత ఫోక్ డాన్సెస్ కానివ్వండి, సమ్ ఆఫ్ ద పార్టిసిపేషన్స్కి వెళ్ళినట్లయితే కొన్ని కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. మిస్ పోఖ్రన్, మిస్టర్ పోఖ్రన్ అనే కొన్ని కాంపిటీషన్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ రిగార్డింగ్ రీజనల్ ఫోక్ డాన్సెస్ అనమాట. ఆ ఫోక్ డాన్సెస్ ఏంటి అంటే కల్బేలియా, కచ్చిగోడి ఆర్ గేర్. సో ఇలాంటి కొన్ని మనకి ఫోక్ డాన్సెస్ కూడా ఈ పర్టికులర్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంటారు. అండ్ ఈవెన్ డిస్కసింగ్ లైక్ మనకేంటంటే రాజస్థాన్ మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ రీసెంట్గా ఒక ఈవెంట్ని ఇనాగరేట్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నా మనకేంటంటే స్టాటిక్ జీకే, C²G ఫార్ములా, క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. సో ఇఫ్ నెససరీ మీకు నోట్స్ కావాలి అనుకుంటే ఈ స్లైడ్ దగ్గర మీరు వీడియో పాజ్ చేయండి, నోట్స్ అనేది తీసుకోండి స్టాటిక్ జీకేకి సంబంధించి. ఎందుకోసం చెప్తున్నాను అంటే ప్యారలల్గా కవర్ చేయడానికి ట్రై చేయండి మీరు స్టాటిక్ జీకేని, ఇంకా యాజ్ వెల్ యాజ్ డైనమిక్ పార్ట్ని. అండ్ నౌ ఇఫ్ యూ మూవ్ టు నెక్స్ట్ అపాయింట్మెంట్స్. సో యాక్చువల్గా మనకి అపాయింట్మెంట్లో ఉన్న ఆర్గనైజేషన్ ఏంటి అంటే CBSE, విచ్ ఇస్ యాక్చువల్లీ నోన్ as సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఈ CBSEకి సంబంధించి కరెంట్ అఫైర్లో ఎందుకుంది అని తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మనం స్టాటిక్ జీకే కవర్ చేద్దాం. CBSEకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీలో అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1962. మరి కరెంట్ అఫైర్లో ఎందుకుంది CBSE కంటే రీసెంట్గా న్యూ చైర్మన్ని అపాయింట్ చేశారు, మరి తను ఎవరిని రిప్లేస్ చేశారు అనేది కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో ఇప్పుడు అపాయింట్ అయిన పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా నౌ విల్ బి డిస్కసింగ్. ఆర్గనైజేషన్ గురించి క్లియర్ వ్యూ ఉంది కదా, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా మీకు హెడ్ క్వార్టర్స్ అనేవి. అండ్ ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయబోయేది పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్, పర్సన్ని. యాక్చువల్గా వినీత్ జోషి గారు, మీరు ఒకసారి ఇమేజ్లో కూడా చూడండి, వినీత్ జోషి గారిని అపాయింట్ చేశారు. తను IAS ఆఫీసర్ అనమాట, 1992 బ్యాచ్, మణిపూర్ క్యాడర్కి సంబంధించి. అండ్ ఆల్సో ఈవెన్ తను అడిషనల్ సెక్రటరీగా కూడా చేశారు. సో అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అండ్ ఈవెన్ ఇన్ 2010 as well as he got the responsibility of CBSE chairman కూడా. Is it clear? And now మరి రిప్లేస్ చేస్తుంది ఎవరిని అంటే IAS మనోజ్ అహుజా గారిని. బికాస్ ఎందుకోసం అంటే ఇప్పుడు తను యాక్చువల్గా అపాయింట్ అయిన పొజిషన్ ఏంటి అంటే ఆఫీసర్ ఇన్ ద స్పెషల్ డ్యూటీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ యొక్క కన్సిడరేషన్ తీసుకుంటూ ప్రస్తుతం మనకి వినీత్ జోషి గారిని న్యూ చైర్మన్ ఆఫ్ CBSEకి అపాయింట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది మనకి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే ఆఫ్ 2022. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇది February 15th సెలబ్రేట్ చేస్తుంటారు. ఏంటది? ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ వచ్చేసి ఒక అవేర్నెస్, అంటే గ్లోబల్ కొలాబరేటివ్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తుంటారు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అండ్ చుట్టుపక్కల ఉన్న లైక్ ఎవరైతే చిల్డ్రన్ సఫర్ అవుతూ ఉంటారో అడల్ట్స్ కూడా, సో వాళ్ళకి ఏంటంటే ఒక సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఈ విధంగా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసమే పర్టికులర్గా ఈ యొక్క ఇంపార్టెంట్ డేని
సెలబ్రేట్ చేస్తుంటారు. అదే మనకి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ డే. అండ్ ఈవెన్ లైక్ అడాలసెంట్స్ ఎవరైనా ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఏ విధంగా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి ఈ డిసీజ్తో లైక్ యూ కెన్ సఫర్ అవుతున్న వాళ్ళకి, ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే మనకి ఈ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. ఈవెన్ మనం చాలాసార్లు కూడా డిస్కస్ చేసాము ఈ క్యాన్సర్కి సంబంధించిన నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్ని కూడా, రైట్? సో అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది కూడా అనమాట. సో విత్ ద హ్యాష్ ట్యాగ్ యూ కెన్ సీ హియర్ బెటర్ సర్వైవల్ ఈస్ అచీవబుల్ అండ్ విచ్ ఈస్ ద హ్యాష్ ట్యాగ్ at the rate of that is through your hands. Is it clear? అండ్ దెన్ యాక్చువల్గా మరి ఈ యొక్క అంటే ఇంపార్టెంట్ డేని డిక్లేర్ చేసింది ఎప్పుడు అంటే 2002లో నియర్లీ 176 పేరెంట్స్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఎందులో భాగంగా అంటే ఈ చైల్డ్హుడ్ క్యాన్సర్ ఇంటర్నేషనల్ అనే దాంట్లో ఒక 176 పేరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో చాలా వరకు క్యాన్సర్ సంబంధించిన అసోసియేషన్స్ అవనివ్వండి అండ్ ఈవెన్ చైల్డ్హుడ్ క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్స్. సో ఈ విధంగా చాలా సొసైటీస్ అనేవి ఇన్ ఓవర్ 93 కంట్రీస్ అనేవి అక్రాస్ 5 కాంటినెంట్స్ ద్వారా ఈ యొక్క పర్టికులర్ డెసిషన్కి వచ్చాయి 2002లో. ఏమని లైక్ ఓవర్ 93 కంట్రీస్ ఒక హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిస్కస్ చేసింది ఏంటి అంటే టు సెలబ్రేట్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ డే, ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనేది ఒక ఉద్దేశంతో ఈ యొక్క పర్టికులర్ ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ February 15th. అండ్ దెన్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే ఇజ్రాయెల్కి సంబంధించి కరెంట్ అఫైర్లో ఉంది. ఫస్ట్ మనం ఇజ్రాయెల్కి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేసే ముందు ఇజ్రాయెల్ యొక్క స్ట్రాటజీకి వెళ్ళినట్లయితే క్యాపిటల్ ఇంకా కరెన్సీ జెరూసలేం అండ్ ఇజ్రాయెల్ షెకెల్. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, మనం రీసెంట్గా కూడా నియర్లీ 2 to 3 టాపిక్స్ డిస్కస్ చేసాం, రైట్? సో ఇజ్రాయెల్కి సంబంధించి. అండ్ మీ క్వశ్చన్ ఏంటి అంటే 2022 అనేది ఇండియా ఇంకా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించిన రిలేషన్షిప్ అంటున్నాను కదా. సో మనకి 2022 ఎన్నో యానివర్సరీని రిప్రజెంట్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఒకసారి ఎడిషన్ని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్రెడీ డిస్కస్ చేసాం, మనం ఒక లోగోని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది ఇజ్రాయెల్ ఇంకా ఇండియాకి, రైట్? సో ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇప్పటివరకు పూర్తయింది కాబట్టి ఆ సందర్భంగా ఒక లోగోని కూడా రిలీజ్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ మనం క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. సో ఈ విధంగా మీకు ఏంటంటే కంట్రీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ మంత్లో అసలు ఎన్ని కంట్రీస్ గురించి కవర్ చేసాము, సో ఏవైనా ఇంటర్లింక్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవచ్చా, ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని మీరు డీల్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ మనం కరెంట్ అఫైర్లోకి వెళ్ళినట్లయితే ఇజ్రాయెల్ కరెంట్ అఫైర్లో ఎందుకుంది ఈరోజు అంటే ఇజ్రాయెల్ అనేది ఒక మొట్టమొదటి రాష్ట్ర లైక్ యూ కెన్ సీ మొట్టమొదటి కంట్రీగా యాక్చువల్గా ఇక్కడ మనకి రికగ్నైజ్ అయింది. అదేంటంటే ఏ కేటగిరీలో అంటే ఈవెన్ సివిలియన్ ఎయిర్ స్పేసెస్లో కూడా ఈ డ్రోన్స్ని ఫ్లై చేయడానికి పర్మిషన్స్ ఇచ్చింది, అలో చేసింది. ఇస్ ఇట్ క్లియర్? మరి అది లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ సర్టిఫికేషన్స్ ఎవరు ఇచ్చారు, లైక్ ఈ యొక్క డ్రోన్స్ని ఎవరు డెవలప్ చేయబోతున్నారో డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఏంటంటే సర్టిఫికేషన్ ఇష్యూ చేసింది టు ద హెర్మస్ ట్రెండ్, దట్ ఈస్ బై ద ఇజ్రాయెల్ సివిలియన్ ఏవియేషన్ అథారిటీ. అండ్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది కూడా ఎల్బిట్ సిస్టమ్స్ అనమాట. ఈ ఎల్బిట్ సిస్టమ్స్ అనేది ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ యొక్క అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే వాళ్ళు యూజ్ చేసేది ఫర్ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, పబ్లిక్ వెల్ఫేర్, ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించి. అండ్ చాలా సేఫ్టీ రీజన్స్ వరకు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చాలా వరకు రెగ్యులేషన్స్ అనేవి ప్రాహిబిట్గా ఉన్నాయి, అన్సర్టిఫై ఉన్నాయి. అంటే దేనికి సంబంధించి ఈ ఫ్లయింగ్ సివిలియన్ ఎయిర్ స్పేసెస్లో అది కూడా మళ్ళీ లిమిటింగ్ ద ఆపరేషన్స్ ఈ యొక్క డ్రోన్స్కి సంబంధించి, రైట్? సో ఇప్పుడు కానీ మొట్టమొదటిగా మనకి ఏ కంట్రీ అది ఇజ్రాయెల్ అనేది పర్మిషన్ ఇచ్చింది. ఈవెన్ సివిలియన్ ఎయిర్ స్పేసెస్లో కూడా మనకి యాక్చువల్గా ఈ సివిలియన్ ఎయిర్ స్పేస్లో కూడా డ్రోన్స్ని ఫ్లై చేయొచ్చు అని. ఇస్ ఇట్ క్లియర్? సో దాట్ ఈస్ ద కరెంట్ అఫైర్. అండ్ ఈవెన్ సిగ్నిఫికెన్స్ కూడా చూసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఏంటంటే ఇక్కడ ఇండియా ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, 2022 ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ని రిప్రజెంట్ చేసింది అనేది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కానీ ఏవైనా కాన్సెప్ట్ మనం కవర్ చేస్తున్నాము అంటే దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోండి. అంటే మీరు ఎంత ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతే మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కడి నుండి క్వశ్చన్స్ వస్తాయో కూడా కొన్నిసార్లు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అందుకోసమే డే బై డే లైక్ ఎవ్రీ డే మీరు ఏంటంటే పోస్ట్ పోన్ అనేది పెట్టుకోకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్ని ఈరోజు ఫినిష్ చేసుకోండి. మళ్ళీ దాని నెక్స్ట్ డే ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్ మీరు క్లియర్గా మీకు తెలుసుకున్నట్లయితేనే నెక్స్ట్ వచ్చే వీడియో మీకు ఏదైతే ఉంటుందో సో దాంట్లో మీ యొక్క క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసే capability increase అవుతుంది. Is it clear everyone? And now
ఈవెన్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా, అంటే ఒకవేళ క్వశ్చన్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అసలు అనలైజ్ ఎలా చేయాలి క్వశ్చన్స్ని, ఈ విధంగా డౌట్స్ ఉన్నా సో పర్టికులర్ ఏదైనా క్వశ్చన్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్గా మెన్షన్ చేసి, ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం అవ్వనట్లయితే క్లాసెస్లో, మన క్లాస్లో చాలా క్వశ్చన్స్ ఉంటున్నాయి కదా, క్వశ్చన్ని తీసుకొని ఒకసారి మీరు దానికి ఒక అనలైజేషన్ అడిగినట్లయితే నేను మీ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కానీ మీరు లైక్ యూ హ్యావ్ టు ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్. Is it clear? Thank you everyone. We'll be meeting in our next session. Until that, stay tuned, stay safe and stay home.